ఈయన చేతుల అంటే ఈయన తొడలో అమ్మవారు కూర్చుని ఉంది. అమ్మవారు ఎలా కనిపిస్తోంది అంటే లసదింది వరహస్తాం గౌరాంగీం రత్న శోభాఢ్యాం, రత్నములు అలంకరణ ధరించి గౌరాంగి తెల్లటి రూపంలో అమ్మవారు వరద హస్తంతో అంటే ఎడం చేత్తో ఆశీర్వదిస్తూ కనిపిస్తోందిట. ఇది అమ్మవారితో పాటు స్వామివారికి దక్షే అంకుశం వరదానం, కుడి చేతి వైపు అంకుశము మరియు వరద హస్తంతో, వామే పాశంచ పాయసం పాత్రం, ఎడం చేతి యందు పాశము పాయస పాత్రము అని అంటారు. ఈ సంకటహర గణపతికి నివేదన ఏదైతే పెడతారో అది పాయస పాత్రం, పాయసం నివేదన పెట్టాలి. దాని గురించి చెప్పుకుందాం. పాయసం పాత్రం సంకటహరణ పాయాత్, హే సంకటహరణ గణపతి పాయాత్ రక్షించు స్వామి, కుప్పలు తెప్పలుగా కష్టాలు తొలగించు అని. సంకట పూగాత్ గజాననో నిత్యం, పాయాత్ సంకట పూగాత్ అంటే విపరీతమైన, ఎలా అయితే ఒక పెద్ద నందివర్ధని చెట్టు ఉంది లేదా పారిజాత వృక్షం ఉంది, ఆ పారిజాత పుష్ప వృక్షము కింద ఒకవేళ ఆ పువ్వులు మనం తీసి స్వామికి అర్చించకపోతే మరుసటి రోజుకి అవన్నీ పూలు కింద రాలి కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉంటాయి. ఆ పువ్వుల మీద కాలు పెట్టకుండా వెళ్ళలేము, కానీ ఆ పువ్వులు తీయడం అంత కష్టం, తీయలేము. అది ఊడ్చినా తొందరగా పోదు కింద గడ్డి అదంతా ఉండడం వల్ల. అంత కుప్పల తెప్పలుగా ఎలా అయితే పారిజాత పువ్వులు పడిపోయి ఉంటాయో అలాగా వసంత ఋతువు రావడానికి ముందు చెట్టునున్న ఆకులన్నీ రాలి కింద ఎలా కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉంటాయో అలా నా జీవితంలో మంచి అనేది జరుగుతుందో లేదో తెలియదు, కానీ కష్టాలు అనేవి ఇంత కుప్పలు తెప్పలుగా చుట్టూ పడిపోయి ఉన్నాయి స్వామి, దయచేసి నన్ను అనుగ్రహించి నన్ను రక్షించు అని కోరుకుంటున్నారు. ఇది గణపతి యొక్క ఆరాధన, సంకటహర గణపతి. ఓం గం సంకటహర గణపతయే నమః అని అనొచ్చు, ఓం సంకటహర గం గణపతయే నమః అని కూడా అనొచ్చు. ఈ గణపతి యొక్క పాయస పాత్ర రూపం ఏంటంటే, ఏ రోజైతే సంకటహర చతుర్థి కృష్ణ చతుర్థి వస్తుందో ఆ రోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి గణపతికి నమస్కరించుకుని, స్వామి నా సంకటములు అన్నీ నివారించడానికి, నాశనము చేసి నాకు మంచి మార్గాన్ని ప్రసాదించడానికి నీ అనుగ్రహముకై నేను నీ వ్రతం చేసుకుంటున్నాను, నాకు ఈ కష్టాలు ఉన్నాయని సంకల్పంలో ప్రార్థన చేసి ఆ కష్టాలు